నాన్ వేషన నోటి దూలందని చెప్పి సిస్టమ్ వచ్చినట్టు మాట్లాడితే ఇట్లాగే ఉంటుంది. బాగా వేసిరా ఇప్పుడు సబ్స్క్రైబర్స్ అందరు కూడా అన్సబ్స్క్రైబ్ చేస్తారు. ఇప్పుడు మంచిగా అయిందా? నీకు సంబంధం లేని విషయాల్లో ఏళ్ళు ఎందుకు పెడతావు? ఇప్పుడు శివాజీ సార్ మాట్లాడింది అది రైటా రాంగా పక్కన పెడితే, ఆయనకి ఇష్టం వచ్చినట్టు వాళ్ళ అమ్మ నా బూతులు తిట్టాల్సిన అవసరం ఏముంది? వాళ్ళ అమ్మల కాడికి నువ్వు లెక్క పెడుతున్నావు. నీకు ఏం అవసరం ఉంది? ఏ అధికారం ఉంది? దేశాలు కూడా తిరుగుతున్నావు కదా, నువ్వు నీ పని నువ్వు చూసుకో. యువతలు ఉన్న వాళ్ళ మీద ఎందుకు ఎగబడుతున్నావు? ఆయన ఉన్నది కరెక్ట్గా 100% మాట్లాడింది. ఆయన మాట్లాడిన దాన్ని వాళ్ళ అమ్మని అమ్మ నా బూతులు తిడుతున్నావు. నీ వీడియోలు ఫ్యామిలీ చూస్తారు, చిన్నపిల్లలు చూస్తారు, ప్రతి ఒక్కరు చూస్తారు. తెలివి లేదా నీకు ఎవరితో ఎట్లా మాట్లాడాలనేది? గత 4 వీడియోల నుంచి చూసినా ఎలా బూతులు మాట్లాడుతున్నావు తెలుసా? ఒకటి డ్రింక్ చేతిలో పెట్టుకొని, ఇంకోటి పొపాయ పండు పెట్టుకొని, ఇష్టం వచ్చినట్టు పల్లిగరగా మాట్లాడుతున్నావు. ఏదైనా అడ్డమైన డ్రగ్స్ ఏమైనా తీసుకున్నావా? లేకపోతే ఎవరైనా చేతబడి గిడి వేసిరా? నీకు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు. ఇప్పుడు అందరు అన్సబ్స్క్రైబ్ చేస్తారు కదా, నువ్వు ఇండియాకి రాగానే ఫస్ట్ నీ జీవ అలగొడతారు అందరు. గుర్తుపెట్టుకో, నోరుందిగా నోటి దూలుందిగా అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడొద్దు. అర్థమవుతుందా? ఎవరైతే సపోర్ట్ చేసి నీకు పైకి తెచ్చారో వాళ్ళే నీకు ఇప్పుడు మంచిది. నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడు ఎప్పుడే కానీ, గుర్తుపెట్టుకో. అర్థమవుతుందా? ఏమైనా అంటే ట్యాక్స్ పే చేస్తున్నా ఏమైనా దేశాన్ని ఉద్ధరిస్తున్నావు? రాబోయే నువ్వు ట్యాక్స్ పే చేసి ఎన్ని లక్షలు కడుతున్నావు ట్యాక్స్? నువ్వు నాకు అర్థం కావట్లేదు. ఇంకా రివర్స్లో దొబ్బేసి ఇష్టం వచ్చినట్టు నీ సబ్స్క్రైబర్స్ అంతా ఇండియా వాళ్ళే, గుర్తుపెట్టుకో. ఇప్పుడు అన్సబ్స్క్రైబ్ చేస్తే ఎక్కడ దాకా వచ్చింది నీ ఛానల్ చూసినావా? అందుకే నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడు ఎప్పుడే కానీ.